పులి కాదు పులి కాదు, పులులు అడవులు ఉంటాయి, మనం పుల్లం కాదు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. 2 నిమిషాలు ముగించుకుందాం. ఆలస్యం అవుతుంది, మీరు కూడా మళ్ళీ ఇళ్ళకి పోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేనా పరిషత్ ఏదైతే విద్యార్థి మిత్రులు ఆనాడు బీజేపీ చెప్పిన మాటలు నమ్మి ఏబీవీపీలో పనిచేసి ఏబీవీపీ విధానాలు నచ్చక మోడీ ఆకలి ముచ్చడం మాట్లాడమంటే, ఉద్యోగాల ముచ్చడం మాట్లాడమంటే అవి 2 కాదు, నేను మతం ముచ్చటే మాట్లాడతా, ఈ దేశంలో కొట్లాటలు పెడతా, ఈ ఆకలితో నాకు అక్కర లేదు, మీ ఓట్లతో మాత్రమే అక్కర అని చెప్పి ఏదైతే దుర్మార్గంగా వ్యవహరించిండ్రో దానికి నిరసనగా ఏబీవీపీకి రాజీనామా చేసి విద్యార్థి సేనా పరిషత్ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించుకొని గత 3-4 సంవత్సరాలుగా పోరాటాలు చేసి ఈ సంవత్సరాల కాలంగా ఏదైతే తెలంగాణలో వచ్చిన ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తూ తెలంగాణ హక్కుల్ని వాళ్ళ గురువులకు, ఆంధ్ర గురువులకు అమ్ముకుంటూ ద్రోహం చేస్తూ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని మళ్ళీ వెనక్కి పంపించే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుందో, ప్రజల కొరకు కాకుండా, ప్రజల సంక్షేమం కొరకు కాకుండా వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఏదైతే పనిచేస్తుందో ఈ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి ప్రారంభించి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకు ఒకటే సలహా ఇచ్చిన, సందీప్తో పాటు తన మిత్రులకు, తమ్ముడు మీరు వ్యక్తిగతంగా ఈ రకంగా ఉండి కొట్లాడడం కష్టమవుతుంది. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులు రావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ కొనసాగాలంటే అది కేవలం కేసీఆర్తో సాధ్యమవుతుంది, బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు కూడా బీఆర్ఎస్లో చేరి విద్యార్థి ఉద్యమ కార్యక్రమాల్లో భాగస్వాములు అయితేనే సరైన న్యాయం చేయగలుగుతారు. మన ప్రాంతానికి పర్టికులర్గా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏందో, నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏందో మీరు చూసిన వాళ్ళు, ఊర్లలో నీళ్ళు ఎట్లా వచ్చి పారినాయో చూసిన వాళ్ళు, నీళ్ళు వద్దు అని చెప్పి అన్నదానిక నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఇవాళ నీళ్ళ కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో అవన్నీ ప్రతి గ్రామంలో చూసిన వాళ్ళు. కాబట్టి తప్పకుండా మళ్ళీ మనకు నీళ్లు రావాలంటే కేసీఆరే రావాలి, బీఆర్ఎస్ఏ రావాలి. మళ్ళీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమైంది. మీరు వచ్చి బీఆర్ఎస్లో చేరండి, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయండి అని చెప్పి నేను అడిగిన వెంటనే తన కార్యవర్గం అందరితో మాట్లాడుకొని, అన్న తప్పకుండా వస్తాం, మేము కేటీఆర్ అన్నను చూస్తున్నాం ఎంత డైనమిక్గా ఏ రకంగా నడుపుతున్నాడో పార్టీని, తప్పకుండా మేము కేటీఆర్ అన్న నాయకత్వంలో పనిచేస్తాం, తప్పకుండా రేపటి భవిష్యత్తు తెలంగాణ కేటీఆర్ అన్నతో సాధ్యమవుతుంది, మా యువకులందరికీ కళలు సాధ్యమవుతాయి అని చెప్పి మేము పనిచేస్తామని చెప్పి వచ్చి ఈరోజు విలీనం కొరకు ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున సందీప్తో సహా కార్యవర్గము కార్యకర్తలుగా పనిచేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ తరఫున. తప్పకుండా విద్యార్థులు అంటే ఎట్లా ఉంటుందో మళ్ళొక్కసారి ప్రభుత్వానికి చూపిద్దాం, విద్యార్థులు కదిలితే ఏం జరుగుద్దో ఒకసారి మళ్ళొకసారి చూపిద్దాం. తప్పకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని రాత్రి 7 అయినా సరే 8, 9 అయినా ఉంటామని చెప్పి ఉన్నాం. మీ స్ఫూర్తి ఏదైతే ఉందో, మీ స్పిరిట్ ఏదైతే ఉందో, తప్పకుండా విద్యార్థి ఉద్యమ చరిత్రలో సూర్యాపేటకు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో సూర్యాపేటకు ఎంత పేరుందో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ఉద్యమ చరిత్రలో కూడా సూర్యాపేట పేరే శాశ్వతంగా లెక్కించాలి. ఆ పద్ధతుల్లో రేపటి తెలంగాణ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, విద్యార్థి యువకుల చేతుల్లోనే ఉందనే విషయాన్ని నిరూపించే పద్ధతుల్లో రేపటి నుంచి మీ కార్యక్రమాలు ఉండాలని, తప్పకుండా సమాజాన్ని నడపడంలో, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడంలో, సమాజాన్ని చైతన్యం చేయడంలో విద్యార్థుల ఉద్యమాలు అనేకం ఈ ప్రపంచాన్ని ఉరుతొలగించినాయి, ప్రపంచ దిశను మార్చినాయి. మళ్ళీ ఆ పరిస్థితిని తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సూర్యాపేట నుండి మీరు నాంది పలకాలని చెప్పి, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా నుంచే నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.